కొత్తగా వచ్చిన డ్రైవర్లకి అకామ అయిపోయినంత వరకు ఇంట్లో గొడ్డు చాకరీ చేయించుకుంటారు. అకామ అయిపోయిన పాటిని లైసెన్స్ అప్లై చేస్తారు. అతనికి ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ అంటే రేషన్ అట్ట తీసుకోవడం, సూపర్ మార్కెట్ కట్టబోవడం, ఇవన్నీ మీ దగ్గరుండి అతనికి నేర్పియాలి. నిద్ర లేసిన టాంచి మా వెనకలనే ఉంటాడు. రేషన్ కానివ్వండి, సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్క చాటుకు దొడుకొని పోవాలి. ఒక కువైట్ వాళ్ళు ఏ సామాన్లు చెప్పినాడో ఆ ఏ సామాన్లో తనకు చెప్తాడు. అది మొత్తం తన లాంగ్వేజ్ లో రాసుకుంటాడు. మా చేతిలో ఉండే ఏటీఎం కార్డు కూడా తన చేతికి ఇచ్చేస్తాం. తనకు తెలియని సామాన్లు నన్ను రిటర్న్ వచ్చి మళ్ళీ అడుగుతాడు. కానీ నేను చెప్పను, ఆ సూపర్ మార్కెట్ లో పనిచేసే బాయ్ అడగని చెప్పి. ఎందుకంటారేమో, నేను పనిచేసి ఇంట్లో బంగాళోడు ఇంటికి పోయినాడు, అతను రిటర్న్ కోవిడ్కి వచ్చాడు. ఇంకతను మా ఇంట్లో ఉన్నాడు, మా సార్ వాళ్ళు అన్నోళ్ళు కొత్త ఇల్లు కడతాడు, అక్కడికైతే వెళ్ళిపోతాడు. ఇక్కడంటే నేను హెల్ప్ చేస్తా, అక్కడ ఎవడో హెల్ప్ చేస్తాడు. అందుకనే డబ్బులు ఎట్ట పే చేయాలా, సామాన్లు తెలియకపోతే ఎవరిని అడగాలా అనేది నా సాధ్యమైనంత వరకు నేను నేర్పించిన తర్వాత ఆ దేవుడి దయ. కోవిడ్ వాళ్ళు అతనికి ఏదన్నా పెద్ద పని చెప్పినా గానీ నేను హెల్ప్ చేయను అతనికి. ఒకవేళ నీ హెల్ప్ చేయడం గానీ మా కోవిడ్ అతను కానీ చూసినాడు అనుకోండి, ఇంకా డబల్ ఎక్కువ చెప్తాడు. వీళ్ళకి లైసెన్స్ వచ్చి కొంచెం అరబీ నేర్చుకుని కొంచెం దారులు నేర్చుకునేంత వరకు మనం గైడ్ గా ఉంటాం. తర్వాత ఎవడరా నువ్వు అంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క డ్రైవర్ చేసే పని ఇదే.